శ్రీ గురుభ్యో నమ. మాస్టర్ గారితో ఒకరోజు. చింతా లక్ష్మీనారాయణ. నేను ఉరవపాడులో పనిచేస్తున్న రోజుల్లో తరచూ మా ఇంటికి మాస్టర్ గారు వచ్చి మమ్ములను సత్సంగ సభ్యులను ఎంతో ఆనందింపజేస్తుండేవారు. బాబావారికి అమోఘమైన మేధ ప్రసాదించడం చేత ఎటువంటి క్లిష్ట సమస్యలనైనా చాలా మధురంగా ప్రేమతోటి పరిష్కరిస్తూ ఉండేవారు. వారు మాట్లాడుతుంటే నిర్మల హృదయులైన బాబాతో సంభాషిస్తున్నట్లే ఉండేది. వ్యంగ్యమైన ప్రశ్నలకు కూడా విసుగు లేకుండా ప్రశాంతంగా నవ్వుతూ సమాధానం చెప్పేవారు. ఒకరోజున రాత్రి భోజనానంతరం ముచ్చటించుకుంటున్న సమయంలో ధర్మనిరతి మీద చర్చ జరుగుతున్నది. ధర్మయుక్తంగా ఎలా నడవాలి, ముఖ్యంగా విధి నిర్వహణలో ధర్మబద్ధంగా ఎలా ఉండాలి, మనకు కనిపించే అన్ని రూపములు శుద్ధ చైతన్యమైతే విధి నిర్వహణ ధర్మయుక్తంగా నిర్వహించుటెలా, విధి నిర్వహణలో అర్హత అనర్హత న్యాయంతో పనిచేయుట సాధ్యం కానప్పుడు ధర్మ నిర్వహణ ఎలా సాధ్యం? ఈ సందేహానికి గురువుగారు చాలా రసవత్తరంగా సమాధానమిచ్చారు. బాబా దృష్టిలో అర్హుడు అనర్హుడు అని ఉంటారా? ఉండరు. అలాంటి ద్వంద్వభావం లేనప్పుడు ధర్మాచరణం ఏమిటి? అవతలివారు వేరు అన్న భావం ఉన్నప్పుడు వారి పట్ల ధర్మాన్ని ఆచరించామన్న తృప్తి, అధర్మాన్ని ఆచరించినప్పుడు అసంతృప్తి కలగడం సహజం. అద్వైతమైన ఆత్మజ్ఞానానికి రెండూ అవరోధాలే అయినాయి. అలా అని అధర్మాన్ని ఆచరించినా తప్పు లేదని పెద్దలు చెప్పినట్లయితే బుద్ధిపూర్వకమైన అధర్మానికి కారణమైన రాగ ద్వేష అహంకార అసూయాది భావాలు మనలో పెంపొందుతాయి. వాటి వలన వివేకము మోహము పెరుగుతాయి. మనం చూసేవన్నీ వేరు అన్న భావం బలపడుతుంది. యథాశక్తి ధర్మాన్ని ఆచరించమన్నప్పుడు ద్వంద్వాలను అదుపులో పెట్టడం జరుగుతుంది. వివేక వైరాగ్యాలు వృద్ధి పొందుతాయి. చిత్తశుద్ధి కలుగుతుంది. మనము ఆత్మజ్ఞానమును పొందడానికి అది సమీప స్థాయికి చేరుకుంటుంది. సర్కస్లో ఫీట్స్ చేసేవాడు ఒక ఉయ్యాల పట్టుకుని ఊగుతూ ఒక్కసారిగా దాన్ని విడిచి సమీపంలో ఊగుతున్న మరొక ఉయ్యాలను పట్టుకుంటాడు. అలా చెయ్యాలంటే రెండు ఉయ్యాలల యొక్క అతి సమీప సమయాన్ని గమనించి వినియోగించుకోవాలి. ధర్మాచరణ పారమార్థికంగా అట్టి స్థితినిస్తుంది. కనుక ధర్మం ఆచరించాలి. ధర్మాచరణ అసిద్ధారావ్రతం లాంటిది. మనం వేసే ప్రతి అడుగు, తీసుకునే ప్రతి నిర్ణయం ధర్మయుతంగా ఉండాలంటే బాబాను శరణు పొందుడు తప్ప వేరే మార్గం లేదు. బాబా వాత్సల్యం లభించాలంటే ఆయన లీలలు అహర్నిశలు చింతన చేస్తూ ఉంటే మన నిర్ణయం ఎల్లప్పుడూ ధర్మయుక్తంగా ఉంటుంది. వేసే ప్రతి అడుగు ధర్మబద్ధంగా ఉంటుంది. ఓం ఆచార్య దేవో భవ. హర్నాథ్. మహాత్ముల దర్శన ఆశీస్సుల వల్ల ఎటువంటి మనస్కులైనా మనశ్శాంతి పొందగలరన్నది మాస్టర్ గారి విషయంలో నిత్య సత్యం. వారిని దర్శించి వారి ఆశీస్సులు పొందిన వారందరూ ఎరిగిన విషయమే ఇది. ఇందులో అతిశయోక్తి ఏమీ లేదు. పూజ్య శ్రీ మాస్టర్ గారిని దర్శించక మునుపు ఉద్యోగం వదిలి కాశీ మొదలైన కొన్ని ఆశ్రమాలు వెళ్ళాను. కానీ నాకక్కడ మనశ్శాంతి దొరకక ఎంతో వికలమైన మనస్సుతో నా ఆరోగ్యం చాలా దిగజారిపోయి ఏమి చేయాలో దిక్కు తోచలేదు. మళ్ళీ ఉద్యోగంలో చేరలేకపోయాను. ఎందుకంటే అక్కడ రాజీనామా ఇవ్వకుండా వెళ్ళిపోయాను. మా అమ్మ నాన్న ఉంటున్న ఒంగోలుకు చేరాను. అక్కడ శ్రీ షిరిడీ సాయిబాబా మందిరం దగ్గర అవడం వల్ల ఆరతులు భజనకు వెళ్తుండేవాణ్ణి. ఆరతులకు వెళ్తున్న కొద్దీ నా మనసుకు ప్రశాంతత ఏర్పడింది. కానీ మళ్ళీ ఇంట్లోంచి వెళ్ళి ఎక్కడైనా తపస్సు లాంటిది చేయాలని ఇంట్లో ఎవరికీ చెప్పకుండా వెళ్దామనుకున్నాను. కానీ ఎక్కడికి వెళ్ళాలో ఏం చేయాలో తోచలేదు. గుడిలో మాస్టర్ గారు రాసిన శ్రీసాయి లీలామృతం చదివాకే మాస్టర్ గారిని దర్శించాలని మనస్సులో బలంగా సంకల్పం కలిగింది. వారిని దర్శించాక ఈ విషయం అడుగుగా, నీవు మా ప్రెస్లో పనిచేయి అని మాస్టర్ గారు వ్రాసిన గ్రంథాలు ఫ్రీగా ఇచ్చారు. ఈ విధంగా వారు నాకు ఉద్యోగం ఇప్పించారు. కానీ రోజు మాస్టర్ గారి దర్శనం మాత్రం చేసుకుంటుండేవాణ్ణి. కారణం, మాస్టర్ గారి దగ్గర కూర్చోగానే నాకు తెలియకుండానే నా మనస్సు ప్రశాంతమై ఎటువంటి కలతలు లేక హాయిగా ఉండేది. వారి యొక్క కృప వల్ల ప్రెస్లో మానివేసిన 2 నెలల కాలం వారు రచించిన అవధూత చరితామృతం, సాయి సన్నిధి వ్రాతప్రతి వ్రాసే అవకాశం కల్పించి నాకెంతో ఉపకారం చేశారు. తర్వాత షిరిడీ సాయిబాబా మందిరంలో ఉద్యోగం ఇప్పించారు. ఇంత జరిగినా నేను మాస్టర్ గారితో, మాస్టర్ గారు మీరు అనుమతిస్తే ఎక్కడికైనా వెళ్తానన్నాను. కానీ మాస్టర్ గారు మౌనంగా నవ్వి, వద్దు తర్వాత చూద్దాంలే అన్నారు. అలా 2 సార్లు జరిగింది. ఆ పరిస్థితిలో మా నాన్నగారి ఆరోగ్యం ఏమాత్రం బాగాలేదు. వారు నడవలేక మంచంలోనే ఉన్నారు. మాస్టర్ గారు మా నాన్నగారిని సరిగా చూసుకోమని అంటుండేవారు. పొద్దున మాస్టర్ గారి దగ్గర 6 గంటల నుండి 8:30 గంటల వరకు వారికి వ్రాత పనిలో సహాయపడి
ఇంటికి వెళ్ళి మా నాన్నగారికి స్నానం చేయించి వారికి ఇడ్లీలు పెట్టి గుడికి వెళ్తుండేవాణ్ణి. ఈ విధంగా మా నాన్నగారిని కూడా గుడికి తీసుకువెళ్తుండేవాణ్ణి. ఇలా 1 సంవత్సరం గడిచింది. మచిలీపట్నంలో విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు 10 రోజులు మాస్టర్ గారి చేత ఉపన్యాసాలు ఏర్పాటు చేసుకున్నారు. మాస్టర్ గారు వెళుతూ నన్ను వారింట్లో పడుకోమన్నారు. మాస్టర్ గారు వెళ్ళిన 2-3 రోజుల్లో మా నాన్నగారికి బాగా అస్వస్థత చేసి మరణించారు. తర్వాత 14వ రోజు మాస్టర్ గారి ఇంటికి వెళ్ళి వారిని దర్శించగానే మాస్టర్ గారు నవ్వుతూ, ఇప్పుడు అర్థమైందా ఎందుకు వెళ్ళవద్దన్నానో అన్నారు. అది వినగానే నాకు ఎంతో ఆశ్చర్యం, సంతోషము కలిగింది. నిజంగా మాస్టర్ గారు నాకు పితృరుణం తీర్చారు. మరి దీనికి నేను ఏ విధంగా కృతజ్ఞత తెలుపుకోవాలో అర్థం కాలేదు. మహాత్ములు సముద్రం లాంటి వారన్నది నిజం. ఎందుకంటే సముద్రం తనలో దాగి ఉన్న రత్నాలను, మాణిక్యాలను ఎన్నడూ బయటకు కనబడనీయదు. అదేవిధంగా బయట నుండి వచ్చిన చెత్తను ఏమాత్రం తనలో ఉండనీయదు. ఈ విధంగానే మాస్టర్ గారి విషయం కూడా. వారుగా ఎన్నడూ ఎక్కువగా వారి గొప్పతనం చెప్పుకోక, ఎలాంటి వారొచ్చినా వారికి తగ్గట్లు వారిలో కలిసిపోయి హాయిగా నవ్వుతూ మాట్లాడతారు. అంతేగాని తానొక రచయితనని కానీ, లేక వారు ఎంతోమంది మహాత్ములను దర్శించినట్లు కానీ, వారు ఇచ్చిన ఆశీర్వచనాలు కానీ వారు చాటుకోలేదు. మాస్టర్ గారి గురించి శ్రీ చివటమమ్మ, కడప స్వామి, చీరాల స్వామి, శ్రీ పూర్ణానంద స్వామి మొదలగు మహాత్ములెందరో ఎంతో గొప్పగా చెప్పారు. అందుకే జ్ఞానిని జ్ఞానే గుర్తుపట్టగలరు అన్నారు. మరి మాలాంటి వారు ఏం చెప్పగలరు? వారి గురించి ఏమి వ్రాయగలం? ఏది చెప్పినా అది తక్కువే, ఏమి వ్రాసినా అది కొంచెమే. నేను మాస్టర్ గారి గురించి చెప్పడం అంటే గుడ్డివాడు ఏనుగును వర్ణించినట్లు ఉంటుంది. ఎందుకంటే మాస్టర్ గారి గురించి పాశ్చాత్య పండితుడు పాల్ రేప్స్ రాశారు. మరి ఇంతమంది మహనీయులు, మహాత్ములు మాస్టర్ గారి గురించి ఎప్పుడో చెప్పారు. మరి నేను వారి గురించి వ్రాయడం అంటే పెద్ద సాహసమే అవుతుంది. మనము రామచిలకను పెంచి దానికి ముద్దు ముద్దు మాటలు నేర్పిస్తాము. అది ఉచ్చరించగానే మనం ఎంతో సంతోషిస్తాం. అంత మాత్రం చేత రామచిలక తనకు మనిషిలాగా మాట్లాడడం వచ్చని విర్రవీగితే ఎంత హాస్యాస్పదమో. నాకు కూడా మాస్టర్ గారి గురించి, ఆయన చెప్పే ఆధ్యాత్మిక విషయాల గురించి తెలుసు అన్నది కూడా అంతే సత్యం. కానీ చిన్నపిల్లలు మొట్టమొదట తప్పటడుగులు వేస్తుంటే తల్లిదండ్రులు అవి చూచి సంతోషిస్తారు. అలానే మాస్టర్ గారు కూడా మంచి మంచి విషయాలు మమ్మల్ని రాయమని, సేకరించమని అంటుంటారు. ఎందుకంటే మమ్మల్ని కూడా సమర్థులుగా తీర్చిదిద్దాలని వారి ఆకాంక్ష. అందుకే వారు మమ్మల్ని ప్రోత్సహించి రాయమంటారు. మేము రాసింది చూచి బాగుంది అంటుంటారు. మాస్టర్ గారి నిరాడంబరతకు ఒక మచ్చు తునక నా విషయంలో జరిగింది. అది మీతో పంచుకోవాలని నా ఆశ. 1987 సంవత్సరం వినాయక చవితి నాడు ఉదయం 6 గంటల నుండి వారు పూజ ముగించేదాకా, అనగా 11:30 గంటల వరకు వారి దగ్గరే ఉన్నాను. తర్వాత మాస్టర్ గారు అక్కడికి వచ్చిన భక్తులందరికీ తీర్థప్రసాదాలు ఇచ్చారు. అందరూ వెళ్ళాక మాస్టర్ గారు నాతో, గణపతి పూజ చేసేటప్పుడు 4-5 పుస్తకాల నుండి శ్లోకాలు చదవవలసి వస్తుంది కనుక నీవు రాస్తే మనం ఒకే దాంట్లో రాసుకొని పూజ చేసేటప్పుడు అవన్నీ చూడవలసిన అవసరం ఉండదు కదా అన్నారు. అందుకు నేను సరేనన్నాను. సరిగా వారు చెప్పబోయే ముందు నన్ను ఇంట్లో వాళ్ళు ఇంట్లో పూజకి త్వరగా రమ్మన్నారన్నది గుర్తుకొచ్చి మాస్టర్ గారికి చెప్పగానే సరే వెళ్ళిరా అన్నారు. వారికి నమస్కారం చేసుకుని ఇంటికి వచ్చేసరికి ఇంట్లో ఇంకా పిండి వంటలు చేస్తున్నారు. నేను మా అమ్మతో, అమ్మ ఎప్పుడూ వంటలేనా, పూజ మొదలు పెడదాం రా అన్నాను. మా అమ్మ, నీవెక్కడెక్కడో తిరిగి ఇప్పుడు వచ్చి ఇలా అంటావా, చేద్దాంలే ఉండు అన్నది. నేను పూజ చేద్దామని కూర్చొని మొదలుపెట్టాను. కానీ నా మనసు మాస్టర్ గారి దగ్గర కూర్చున్న సంతోషము, హాయి అవన్నీ మటుమాయమై ఎంతో చికాకేసింది. ఏదో ముళ్ళ మీద కూర్చున్నట్లు ఉంది. చేస్తున్న పూజ వైపు నా మనస్సే మాత్రం లగ్నం కాలేదు. తొందరగా పూజ ముగించాను. ఒక్క నిమిషం కూడా ఇంట్లో ఉండబుద్ధి కాలేదు. ఎక్కడికి వెళ్ళాలా అని బయటకు వచ్చి ఆలోచించాను. మాస్టర్ గారింటికి వెళ్దామని అనిపించి వెంటనే మాస్టర్ గారింటికి వెళ్ళాను. మాస్టర్ గారు అప్పుడే భోజనానికి లోపలికి వెళ్ళారు. నేను వారు వచ్చేదాకా అక్కడే కూర్చున్నాను. అక్కడ కూర్చున్న కొద్ది నిమిషాల్లోనే నా మనసు ప్రశాంతంగా ఉండిపోయింది. తర్వాత మాస్టర్ గారు వస్తూనే, ఏంటి భోజనం చేయలేదా అన్నారు. నేను చేయలేదని చెప్పి, మాస్టర్ గారు మీరు ఇందాక వ్రాద్దామన్నది ఇప్పుడు రాసేద్దాం, నేను అది రాయకుండా వెళ్ళినందుకు వినాయకుడు నన్ను తొండంతో కొట్టాడు అన్నాను. వారు నవ్వి సరే వ్రాయి అని చెప్పటం ప్రారంభించారు. వారు చెప్తున్న కొద్ది నిమిషాలలో నా మనసు ఎంతో సంతోషం కలిగి నవ్వు పట్టలేక పెద్దగా నవ్వాను. ఎంతో హాయిగా అనిపించి నవ్వాను. మాస్టర్ గారు అర్థం కానట్లు నా వైపు చూశారు. నేను మాస్టర్ గారి దగ్గర నుండి వెళ్ళిన దగ్గర నుండి జరిగింది చెప్పి ఇప్పుడు నా మనసుకు కలిగిన ఆనందం గురించి అడిగాను. వారు నవ్వుతూ, ఇక్కడెప్పుడు సత్సంగాలు జరుగుతుంటాయి కనుక నీకు అలా అనిపించింది అన్నారు. అంతేగాని వారు తమ వల్లే జరిగిందని చెప్పలేదు. ఇంతకంటే వేరే నిదర్శనం ఏం కావాలి?
మాస్టర్ గారు ఎప్పుడూ శ్రీ పాకలపాటి గురువు గారి గురించి చెబుతూ అంటుండేవారు, వీరే ఇప్పుడు నంది అంటారు, కొన్నాళ్లకు పంది అంటారు, వీళ్లతో నెగ్గుకు రావడం చాలా కష్టం అంటారు. నిజంగా ఇది మాస్టర్ గారి విషయంలో కూడా సత్యమే. మాస్టర్ గారి దగ్గర సహాయం పొంది వారికి పోటీగా ఏర్పడిన వాళ్లను చూడవచ్చు. మాస్టర్ గారికి పరిచయం ఉన్న వాళ్ళందరికీ ఈ విషయం తెలుసు. కానీ వారు దూషణ భూషణాలు సమంగా తీసుకుంటారు. ఇది వారి సహజ గుణం. కనుక ఇప్పుడు నేను వారి గురించి ఇలా చెప్పినా వ్రాసినా వారు నవ్వి ఊరుకుంటారు. ఎందుకంటే వారికి తెలుసు నా గుట్టంతా. అందుకే వారు నవ్వుతారు. రేపొద్దున వాడే ఏమంటాడో చూస్తూ ఉండు అన్నట్లు ఉంటుంది వారి నవ్వు. కానీ వారు మాత్రం మనకెప్పుడు ఎంతవరకు సహాయం చేయాలి, ఎలానా అనే వారి తాపత్రయం. అలాంటి మాస్టర్ గారి గురించి వ్రాయడం అంటే పొట్టేలు కొండను ఢీకొన్నట్లే. శ్రీ భరద్వాజ మాస్టర్ గారికి జై. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకున్న వారు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అని ప్రెస్ చేస్తే నా నోటిఫికేషన్స్ వెంటనే మీకు అందుతాయి. థ్యాంక్ యూ.